19th సెంచరీలో పాల్ డెరాక్ అనే శాస్త్రవేత్త ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీని క్వాంటమ్ మెకానిక్స్ ని ఉపయోగించి ఒక ఎక్స్పెరిమెంట్ ని చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ఆధారంగా ఈ విశ్వంలో ప్రతి పార్టికల్ కి దాని యొక్క యాంటీ పార్టికల్ ఉంటుందని చెప్పాడు. అంటే మ్యాటర్ కి ఆపోజిట్ గా యాంటీ మ్యాటర్ ఉంటుందని చెప్పాడు. అయితే ఈ యాంటీ మ్యాటర్ మ్యాటర్ తో కలిస్తే ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. ఈ విస్ఫోటనం ఎంత ఎక్కువగా ఉంటుందంటే 1 గ్రాము మ్యాటర్ 1 గ్రాము యాంటీ మ్యాటర్ తో కలిస్తే ఏర్పడే విధ్వంసం ఒక అణుబాంబు కన్నా 9 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో యాంటీ మ్యాటర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. విశ్వంలో కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, బ్లాక్ హోల్స్, ఇంకా మనుషులమైన మనతో సహా కనిపించే ఆబ్జెక్ట్స్ అన్ని మ్యాటర్తో అంటే కొన్ని కోట్ల ఆటమ్స్ తో ఇంకా పార్టికల్స్ తో తయారైనవే. అయితే ఈ ఆటమ్స్ ను పరిశీలించినప్పుడు వాటి లోపల న్యూట్రల్ ఛార్జ్ కలిగిన న్యూట్రాన్, పాజిటివ్ ఛార్జ్ కలిగిన ప్రోటాన్, నెగిటివ్ ఛార్జ్ కలిగిన ఎలక్ట్రాన్ ఉంటాయి. ఇలా ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఉన్న వేటినైనా మ్యాటర్ అంటారు. విశ్వంలో ఇసుక రేణువు అయినా, మనం పీల్చే గాలి అయినా, సూర్యుని నుండి వచ్చే కాంతి అయినా, నక్షత్రాలు అయినా, చెక్క ముక్కైనా, బంగారం వజ్రాలు అయినా, దేనిని గమనించిన ఈ విశ్వంలో కనిపించే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ లో ఈ న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ తో కూడిన ఆటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందుకే యూనివర్స్ లో కనిపించే పదార్థం మొత్తం మ్యాటర్ తో నిండి ఉంది అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక యాంటీ మ్యాటర్ విషయానికి వస్తే మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ ఈ రెండింటి మాస్ ఒకటే, కానీ వీటి ఛార్జీలు మాత్రం వేరు. సాధారణంగా మ్యాటర్ లో పాజిటివ్ ఛార్జ్ కలిగిన ప్రోటాన్, నెగిటివ్ ఛార్జ్ కలిగిన ఎలక్ట్రాన్ ఉంటాయి. కానీ యాంటీ మ్యాటర్ లో నెగిటివ్ ఛార్జ్ కలిగిన యాంటీ ప్రోటాన్, అలాగే పాజిటివ్ ఛార్జ్ కలిగిన పొజిట్రాన్ ఉంటాయి. పొజిట్రాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ కలిగిన ఎలక్ట్రాన్. ఇలా యాంటీ మ్యాటర్ మ్యాటర్ కు ఆపోజిట్ ఛార్జ్ ను కలిగి ఉండటం వలన ఈ రెండు కొలైడ్ అయితే 100% ప్యూర్ ఎనర్జీ ఫామ్ అయ్యి బ్లాస్ట్ జరుగుతుంది. దీనినే ఎన్హైలేషన్ అంటారు. ఈ మ్యాటర్ యాంటీ మ్యాటర్ కలిసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఎంతంటే 1 గ్రాము యాంటీ మ్యాటర్ 1 గ్రాము మ్యాటర్ తో కలిసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ న్యూయార్క్ నగరం మొత్తాన్ని నాశనం చేయగలదు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ విశ్వంలో మ్యాటర్ తో పాటు కొంత యాంటీ మ్యాటర్ కూడా ఏర్పడిందని, ఆ యాంటీ మ్యాటర్ దానికి సమానమైన మ్యాటర్ తో కలిసి ఎన్హైలేషన్ జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మ్యాటర్ తో సమానంగా యాంటీ మ్యాటర్ ఏర్పడి ఉంటే విశ్వం పూర్తిగా అభివృద్ధి చెందకముందే విశ్వం మొత్తం అంతరించి ఉండేదని మరికొంతమంది సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ యాంటీ మ్యాటర్ విశ్వంలో ఎక్కడా లేదు. అయితే ఈ యాంటీ మ్యాటర్ గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడానికి 23 దేశాలకు చెందిన శరణ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ చుట్టూ భూమి అడుగున రింగ్ షేప్ లో ఉండే 27 కిలోమీటర్ల లార్జ్ హ్యాడ్రన్ కొలిడర్ ను నిర్మించారు. ఈ లార్జ్ హ్యాడ్రన్ కొలిడర్ లో కొన్ని కోట్ల ప్రోటాన్స్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో లైట్ స్పీడ్ తో కొలైడ్ అయ్యేలా చేస్తారు. ఇలా LHC లో ఒక సెకండ్ కి 80 కోట్ల కొలిజన్స్ జరుగుతాయి. అయితే ఎప్పుడైతే లైట్ స్పీడ్ లో కొలిజన్స్ జరుగుతాయో అప్పుడు 15 నానోగ్రామ్ల యాంటీ ప్రోటాన్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఈ యాంటీ ప్రోటాన్స్ కొన్ని నానో సెకండ్స్ లోనే డిసప్పీర్ అవుతాయి. అలా జరగకుండా ఉండడం కోసం డీయాక్సిలరేటర్ సాయంతో యాంటీ ప్రోటాన్స్ యొక్క స్పీడ్ ని తగ్గించి కొంచెం సేపు డిసప్పీర్ అవ్వకుండా చేస్తారు. అయితే ఈ యాంటీ మ్యాటర్ ను క్రియేట్ చేయడం కన్నా స్టోర్ చేయడం చాలా కష్టం. ఈ యాంటీ మ్యాటర్ ను గాలిలో ఉంచలేం, మ్యాటర్ తో తయారైన దేనిలోనూ స్టోర్ చేయలేం. ఎందుకంటే యాంటీ మ్యాటర్ మ్యాటర్ తో కలిస్తే ఎన్హైలేషన్ జరిగి బ్లాస్ట్ జరుగుతుంది. అయితే సైంటిస్టులు మాత్రం ఈ యాంటీ మ్యాటర్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్టోర్ చేయవచ్చని చెప్తున్నారు. కానీ అప్పుడే క్రియేట్ అయిన యాంటీ మ్యాటర్ సూర్యుడి సర్ఫేస్ కన్నా కొన్ని లక్షల రెట్లు వేడిగా ఉంటుంది. అందువల్ల దీనిని స్టోర్ చేయడం చాలా కష్టం. మరో పక్క సైంటిస్టులు యాంటీ మ్యాటర్ మ్యాటర్ తో కలిసినప్పుడు విడుదలయ్యే ఎనర్జీని ఉపయోగించి యాంటీ మ్యాటర్ స్పేస్ షిప్ ని తయారు చేయవచ్చని చెబుతున్నారు. ఒకవేళ మనం యాంటీ మ్యాటర్ స్పేస్ షిప్ ని తయారు చేయగలిగితే 7 గ్రాముల యాంటీ మ్యాటర్ ను ఉపయోగించి మనం మార్స్ కి నెల రోజుల్లో వెళ్ళవచ్చు. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని గ్రహాలకు చాలా తక్కువ సమయంలో వెళ్ళవచ్చు. స్పేస్ లో ట్రావెల్ చేయటం చాలా ఈజీ అవుతుంది. దీని వలన విశ్వాన్ని మరింత అన్వేషించవచ్చు. కానీ యాంటీ మ్యాటర్ తో నడిచే స్పేస్ షిప్ ని తయారు చేయడం చాలా కష్టం. దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది, యాంటీ మ్యాటర్ ను తయారు చేయడం చాలా కష్టం. 1 నానోగ్రామ్ యాంటీ మ్యాటర్ ను తయారు చేయడానికి మనకు 1 సంవత్సరం టైం పట్టింది. ఈ ప్రకారం చూసుకుంటే మనకు 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ ను తయారు చేయడానికి 1 బిలియన్ సంవత్సరాల టైం పడుతుంది. అంతేకాదు 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ ను తయారు చేయడానికి $62.5 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. ఇది భూమి మీద ఉన్న జనాల అందరి డబ్బు, ఆస్తుల కన్నా ఎక్కువ. రెండవ ప్రాబ్లం, మ్యాటర్ యాంటీ మ్యాటర్ కలిసినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని కంట్రోల్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. ఇక మూడవ ప్రాబ్లం, మనం యాంటీ మ్యాటర్ ను తయారు చేసిన దాన్ని స్టోర్ చేయడం మనకున్న అతిపెద్ద ఛాలెంజ్. ఈ 3 ప్రాబ్లమ్స్ ని మనం ఓవర్కమ్ చేయగలిగితే
మనం యాంటీ మ్యాటర్తో ఎన్నో చేయవచ్చు. మన సైంటిస్టులు కూడా ఫ్యూచర్లో వీలైనంత త్వరగా యాంటీ మ్యాటర్ని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేస్తామని చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.